ఈరోజు పామ్ సండే అంటారు, మట్టల ఆదివారం అని అంటారు. దీన్ని ఒక పండుగగా క్రైస్తవులందరూ కూడా ఈరోజు ఒక ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఎందుకనంటే యేసు ప్రభుల వారు యెరూషలేములోనికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఈత మట్టలను, ఖర్జూర మట్టలను పట్టుకొని ఆయనకి స్వాగతం పలుకుతూ ఆయనని రాజుల రాజుగా హోసన్నా జేమే, హోసన్నా జేమే అంటూ కీర్తనలు పాడుకుంటూ ఆయనను యెరూషలేములోనికి ఆహ్వానిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ స్టోరీలన్నీ మనం ప్రతి పండుగ రోజున వీటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన ఎందుకొరకు యెరూషలేముకు వెళ్తున్నాడు అనే సందర్భాన్ని మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. దేనికనంటే ఆయన అన్యజనుల చేత నిందించబడటానికి, అవమానపరచబడటానికి, అలాగే వారు ప్రభువుని హింసించి దూషించి ఆయనను చంపుతారని, అలాగే తాను 3వ దినమున తిరిగి లేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆ యెరూషలేముకు వెళ్ళే ప్రయాణంలో కూడా ఆయన గాడిద పిన్నలెక్కి దీనుడై యెహోవా హోసన్నా జేమే, హోసన్నా జేమే అని కీర్తనలు పాడుకుంటున్నప్పుడు ఆయన దీనుడై యెరూషలేములోనికి అడుగు పెడతాడన్న సత్యాన్ని బైబిల్ అన్నీ కూడా మనకు బోధిస్తున్నాయి. మంచిది ప్రియ దేవులారా. ఈరోజు అందులో నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, యేసు ప్రభు ఒక రాజుల రాజుగా యెరూషలేములోనికి ఆయన ప్రయాణమై వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఇదే విషయంలో ప్రయాణమై వెళ్తున్నాడంటే ఆయన మరణించటానికి వెళ్తున్నాడు. అది ఎలాంటి మరణం అంటే రోమా ప్రభుత్వం అంతా కూడా ఆయన మీద ఒక కక్ష సాధింపుగా, ఆయన మీద అసూయ ద్వేషాలతో రగిలిపోతున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఆయన హింసించబడటానికి, నిందించబడటానికి, మరణించటానికి యెరూషలేముకు ఒక రాజుగా ప్రయాణమై వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకు గీతాలు పాడుతున్నారు. ఈత కమ్మలతోనూ అలాగే ఖర్జూరపు కమ్మలతోనూ ఆయనను స్వాగతిస్తూ ఒక పండగ మాదిరిగా చేసుకుంటున్నారు ఆయన యెరూషలేములో అడుగు పెట్టే ముందు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున ఆ రాజాదిరాజైన యేసుని ఆరాధిస్తూ ఆయనను కొనియాడుతున్న మన జీవితంలో ఆయన యెరూషలేములో ప్రవేశించడానికి, ఆయన మరణ అనుభవాన్ని పొందుకోవటానికి వెళ్తున్నప్పుడు ఒక రాజుగా వెళ్ళాడు. ఈ రోజున మన ప్రశ్న ఏమిటంటే, మనం నూతన యెరూషలేముకు, సియోనుకు మనం సిద్ధపడుతున్నాం. ఆనాడు రాజుగా ప్రవేశించిన యేసయ్యకి అడుగుజాడల్లో మనం నడుస్తున్నాం. మరి ఈ రోజున ఆ ఉన్నతమైన రాజ్యానికి మనం ప్రవేశించటానికి, ఆ ఉన్నతమైన రాజ్యంలో మనం యుగ యుగములు ఆయనతో ఏలుబడి చేయటానికి మన ప్రయాణం ఎలా కొనసాగుతుంది? మనము రాజుగానే వెళ్తున్నామా? సణుగుతూ వెళ్తున్నామా? జయోత్సవమైన గీతములతో పాడుకుంటూ ఆనంద ధ్వనులతో వెళ్తున్నామా? లేకపోతే మనము అపజయాలతోనూ, కృంగిదల కలిగినటువంటి అనుభవాలతోనూ, నీరసిల్లిన అనుభవాలతోనూ, పరిగెత్తలేని అనుభవాలతోనూ ఈ రోజున యెరూషలేముకు ప్రయాణమై వెళ్తున్నామా? మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యెరూషలేములో ఆయన అంత ఆనందంగా ఆ మరణ శిక్షను అనుభవించటానికి కారణం ఒకటే, అది నిన్ను బట్టి, నన్ను బట్టి అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపమును, మన శాపమును ఆయన ఆస్వాదించి ఆయన యొక్క నిండైన దీవెనలు మనకి ఇవ్వటానికి ఆయన సంతోషంగా రాజుల రాజుగా యెరూషలేములోనికి ప్రవేశించి ఆయన మరణమును జయించాడు. ఈ రోజున అదే దేవుణ్ణి మనం ఆరాధిస్తూ, ఆయననే పూజిస్తూ, ఆయననే కొనియాడుతూ ఆ యెరూషలేముకు, సియోనుకు సిద్ధపడుతున్న సంగమా, మనము మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో మనం ఎలా పరిగెత్తుతున్నాం? ఆనందంగానే పరిగెత్తుతున్నామా? సంతోషంగానే పరిగెత్తుతున్నామా? లేకపోతే ఆయన చూపినటువంటి వాత్సల్యతను మనం అనుభవిస్తూ పరిగెడుతున్నామా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక అద్భుతమైన లేఖ రాస్తూ ఒక మాట అంటాడు. ఆ మాట మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
18వ వచనాన్ని మనం చదువుదాం. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు అది దైవికమైన శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం అనేది మాటలతో కాదు, అది శక్తి అనే విషయాన్ని మనం నిన్నటి దినాన మనం ధ్యానించాం. ఈ రోజున ఒక అద్భుతమైన మాట పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. సిలువ, మరొకసారి చదవండి. సిలువను గూర్చినటువంటి వార్త నశించిపోతున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నశించిపోతున్న లోకములో క్రీస్తును గూర్చి మనం ప్రకటించినప్పుడు, క్రీస్తును గూర్చి మనం తెలియచేసినప్పుడు, సిలువను మనం ప్రకటించినప్పుడు వారికి అది వెర్రితనంగా ఉంటుంది. ఎందుకంటే అందరి దేవుళ్ళతో పాటు యేసు ప్రభు కూడా ఒక దేవుడే, అంతేకాని తనలో ఎలాంటి ప్రత్యేకత లేదు అనేది వాళ్ళ భావన, వాళ్ళ ఆలోచన, వాళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతము. కానీ బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, నమ్ముతున్న మీకైతే, విశ్వసించిన మీకైతే, సిలువను ఆశ్రయం చేసుకున్న మీకైతే అది ఒక శక్తి అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ పౌలు గారి మనసులో ఉన్న ఆలోచన ఏమిటంటే, అయ్యా, లోకమంతా కూడా యేసు ప్రభుని వాళ్ళు పూజిస్తూ వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవతలు దేవుళ్ళు లాగానే అనుకుంటున్నారు, వాళ్ళతో పాటుగా ఈయన ఒకటిగా అనుకుంటున్నారు. అది వారికి ఆ సిలువ అనేది ఒక వెర్రిగా తోస్తుంది. నమ్మిన మనకైతే ఆ సిలువ ఒక శక్తి అయి ఉన్నదని మనం ప్రచురపరచాలి అని అతడు మనకు బోధిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యని ఆశ్రయించినప్పుడు ఆయనను గురించి బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటంటే, ఆకాశమందైనను భూమి అందైనను దేవుళ్ళు దేవతలని పిలువబడేవారు ఉన్నప్పటికీ ఆయన ఒక్కడు మాత్రమే దేవుడు అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకని ఆయన ఒక్కడే దేవుడు అన్నదంటే, ఆయన మరణమును జయించిన శక్తి కలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ సిలువలో ఉన్న శక్తి ఏమిటో, ఆయన నామములో ఉన్న శక్తి ఏమిటో, ఆకాశమందైనను భూమి అందైనను ఆ నామమునకు మాత్రమే ఎందు గురించి శక్తి కలిగి ఉందో ఒక 2-3 మాటలు క్లుప్తంగా మనం ఈరోజు ధ్యానం చేద్దాం. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. ఏలైనగా 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ సిలువలో ఉన్న శక్తి ఏమిటో ప్రభు చెప్పగా చెప్తున్న మాట ఏమిటంటే, మనము ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించి మన కొరకు సిలువలో బలియాగమాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఆ సిలువలో ఉన్న శక్తి ఏమిటంటే, పాపమును జయించే శక్తి ఆ సిలువకు ఉంది. బయట వాళ్ళు చెప్పేది ఏమిటంటే, ఇదిగో మీరు క్రీస్తు దగ్గరకు వస్తే మీరు స్వస్థపరచబడతారు, క్రీస్తు దగ్గరకు వస్తే మీ కోర్టు సమస్యలు సెటిల్ అయిపోతాయి, క్రీస్తు దగ్గరకు వస్తే మీకు అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి అనే మాట వాస్తవమే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆ సిలువ చూపుతున్న ప్రేమ ఏమిటంటే, మనలో ఉన్న పాపమును తొలగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది లోకములో దేవుళ్ళు దేవతలు అని పిలువబడుతున్న వారు ఎవరి వల్ల కాలేదు.
వాళ్ళందరూ మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పగలిగిన వారే, కానీ పాపమును తొలగించగలుగుతామని కానీ మృతులను సజీవులుగా చేస్తామన్నమాట కానీ వాళ్ళెవరూ చెప్పలేదు. అందుకే లోకానికి ఈ సిలువ వెర్రిగా కనపడుతుంది, అపహాస్యంగా కనపడుతుంది. కానీ రక్షించబడుతున్న మనకైతే ఆ సిలువ ఒక శక్తిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సిలువ చెప్పకే చెప్తున్న మాట ఏమిటంటే, మనుషులందరినీ కూడా ఆ దేవుడు ప్రేమించాడట. దేని కొరకు ప్రేమించాడు? ఎప్పుడు ప్రేమించాడు? మనము ఇంకా పాపములో ఉండగానే. ఈ రోజున, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ పామ్ సండే రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనలో ఉన్న శక్తి ఏమిటంటే, ఆయన పాపములో ఉండగానే నిన్ను నన్ను చూచి ఆయన సిలువలో బలియాగమై నీ పట్ల నా పట్ల ఉన్న ప్రేమను ఆయన వ్యక్తపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ప్రేమించాడు ఆయన నిన్ను నన్ను? మనం పాపములో ఉండగా, దరిద్రతలో ఉండగా, శాపములో ఉండగా, మన మరణమైనటువంటి పరిస్థితిలో ఉండగా ఆయన నిన్ను నన్ను ప్రేమించాడట. ప్రేమించి ఆయన చేసిన పనేమిటి? మన పాపము నిమిత్తము ఆయన బలియాగమయ్యాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైన పాపములో ఉన్నా, ఎంత ఘోరమైన తప్పిదములో ఉన్నా, సమాజం అంతా కూడా నీవు తప్పు చేసావని వెలివేసినా, ఈ రోజున ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఆ పాపములో నుండి విడిపించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట. పాపము ఎలాంటిదనంటే ప్రియ దేవుని బిడ్డారా, అది మరణము అని బైబిల్ సెలవిస్తుంది. ఒక వ్యక్తిలో పాపం ఉందనంటే అతడు మృతి చెందినట్లు. బైబిల్లో ఉన్న మాట, పాపము వలన వచ్చు జీతము అది మరణము అనుంది. ఈ రోజున పాపాన్ని ఎందుకు ఇంతగా ఎక్స్పోజ్ చేస్తున్నానంటే, పాపం అనేది నీవు ఉంటే నీవు దేవునికి దూరంగా ఉన్నట్లే. పాపముతో నువ్వు దేవునితో సహవాసం చేయలేవు. పాపము నీలో కలిగి ఉన్నట్లయితే, పాపము నీలో దాగి ఉన్నట్లయితే, పాపాన్ని ఒకవేళ నీవు విడిచిపెట్టనైతే నీవు దేవునికి ఎన్నటెన్నటికి దగ్గర కాలేవు. నువ్వు ఎంత స్వరమెత్తి అబ్బా తండ్రి అని పిలవగలిగినా, నీ గుండె పిండుకొనేలా నీ కన్నీరు పర్వతమై పారినా నీవు ఆయనకు సమీపంగా మార్చబడలేవు. నీలో పాపము తొలగించబడినప్పుడే నీవు ఆయనతో సహవాసం చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ పాపము కలిగిన వారిని నా ప్రభు ప్రేమించంటాడు. వారు పాపములో ఇంకా దూరముగా ఉన్నప్పుడే ఆయన వారిని ప్రేమించి వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. చూడండి ఒక మాట, రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము, పాపము వలన వచ్చే జీతము మరణము, మరణము. అయితే దేవుని కృపావరము, దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము, నిత్య జీవము. చూడండి, ఆ మరణము నుండి మనల్ని విడిపించుటకు నా ప్రభువైన యేసుక్రీస్తు రారాజుగా యెరూషలేములోనికి ప్రవేశించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాపము వలన ఏమొస్తుందంటే మరణం వస్తుంది. ఇప్పుడు ఆ మరణము నుండి నిన్ను విడిపించి జీవములోనికి నడిపించుటకు నా ప్రభువైన యేసుక్రీస్తు జయోత్సవముతో ఆయన సిలువకు అప్పగించుకున్నాడు. ఊరేగింపుతో సిలువకు అప్పగించుకున్నాడు. జయగీతాలు పాడుతుండగా సిలువకు అప్పగించుకున్నాడు. ఏ మాత్రము సంచోకించక ఆయన సిలువకు అప్పగించుకున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, పాపము నిన్ను పట్టుకుంటుందని బైబిల్ సెలవిస్తుంది. ఆ మాట కూడా చదవండి ఒకసారి. ఎహెజ్కేలు పుస్తకం 18వ అధ్యాయము 4వ వచనం.
మనుషులందరూ ఆ, నా వశములో ఉన్నారు. ఆ, మనుష్యులందరూ కూడా నా వశములో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. అందరినీ చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రుల వరకు, పిల్లలేమి పెద్దలేమి యవ్వనులేమి ప్రతి ఒక్కరిని నా దేవుడు చూస్తూ అంటాడు, మీరందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడు ఎవడో వాడే మరణమునందుతాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పాపము ఎంత భయంకరమో ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడట. దేని కొరకైనా చూస్తున్నాడు? ఆశీర్వదించటానికి ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే మీరు ఆశీర్వాదాలకు వారసులగుటకు పిలువబడ్డారు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ప్రజలను ఆయన చూస్తూ అంటాడు, మీలో ఎవడైనా పాపము చేస్తే వాడు చచ్చిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పాపం అనేది ఉంటే ఎవడిలో పాపం ఉంటుందో, ఎవరైతే పాపము చేస్తారో వారు చనిపోతారు. మూడో మాట కూడా మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపమే మిమ్ములను పట్టుకుంటుంది. అంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయకపోతే, అక్కడ రాయబడ్డ మాట, మీరు పాపము చేసినట్లు ఆ పాపము మిమ్ములను పట్టుకుంటుంది. దేని కొరకు? చంపటానికి. దేని కొరకు? ఆత్మీయతలో నుండి మిమ్మల్ని దిగజార్చటానికి. దేని కొరకు పట్టుకుంటుందంటే, దేవుని గ్రంథములో రాయబడ్డ నీ పేరునట పాపమును బట్టి తుడిచిపెట్టబడుతుందట. ఆ మాట కూడా చదువుదాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 33వ వచనం. యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. చాలండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పాపము వలన కలుగుతున్నటువంటి నష్టాలేమిటో కొన్నిటిని ఇప్పుడు మనం చదువుకున్నాం. ఒకటి, ఎవడైతే పాపము చేస్తాడో వాడు చస్తాడని. పాపము వలన వచ్చే జీతము ఏదైనా ఉంది అంటే అది మరణమే అని. అలాగే ఎవడైతే పాపము చేస్తాడో వాడికి శత్రువు మరొకడు లేడు, కానీ అతనిలో ఉన్న పాపమే అతడిని పట్టుకుంటుందట. అదే సమయంలో ప్రభు అంటాడు, మోషే, ఎవడైనా పాపము చేసినట్లయితే వాడిని జీవ గ్రంథములో నుండి వాడి పేరు తుడిచిపెట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున నా ప్రభు ఆ మరణము నుండి మనల్ని తప్పించుటకు, ఆ శాపము నుండి నిన్ను తప్పించుటకు, ఆ భయంకరమైనటువంటి ఆ నరకము నుండి నీకు విడుదల పొందుటకు, నీకు నాకు విడుదలిచ్చుటకు ఆయన రారాజుగా వెళ్ళి యెరూషలేములో ఆయన అన్యజనాల మధ్యలో అనేకమైన నిందలు అవమానాలు భరించి మృతుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఆ మానవుడు చేసిన పాపం ఏమిటి? మానవునిలోనికి పాపం ఎలా ప్రవేశించింది అంటే, బైబిల్ సెలవిస్తున్న మాట, ఆదిలో దేవుడు మానవుణ్ణి తన రూపంలో తన పోలికల్లో నిర్మించుకున్నాడు. ఎందుకు అంతలా దేవుడు ప్రేమించాడంటే చెప్తున్నాను, ఆయన పోలికలు ఆయన రూపంలో నిర్మించుకొని ఆయనతో మాట్లాడుతూ ఆయనతో నడిచేవానిగాను చేసుకున్నాడు. ఆ తరువాత దేవుడు ఏదైతే వద్దు అన్నాడో, ఏ పండు తినొద్దు అన్నాడో, ఆ పండు తినటం మూలన అతడు చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే పండు తినడం అంటే అర్థం ఏంటంటే వద్దు అన్న పని చేశాడు. అంటే అక్కడ అవిధేయత ప్రవర్తించాడు.
అంటే ఇప్పుడు మరణం దేని వలన వచ్చింది? అవిధేయత. అవిధేయత వలన ఒక కుటుంబంలోనికి, ఒక విశ్వాసిలోనికి, ఒక ఆత్మీయుడిలోనికి మరణము సంభవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు నిన్ను పట్టుకొని నీ కుటుంబాన్ని అశాంతిగా మార్చేదేదో తెలుసా? నీ ఆత్మీయ జీవితాన్ని అల్లకల్లోలం చేసి నిన్ను దేవునికి దూరపరిచేదేమిటో తెలుసా? నీ ఇంట్లో తాండవిస్తున్నటువంటి మరణం ఏదో తెలుసా? ఇదిగో నిన్ను సంతోషంగా ఉండకుండా, నీ సంపదన చేతి నిండా ఉండకుండా, నీ కుటుంబాన్ని ఆనందదాయకంగా ఉండకుండా చేసేది మరేదో కాదు, అది అవిధేయత అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎవరి కుటుంబములో, ఎవరి హృదయములో అవిధేయత ఏలుబడి చేస్తుందో వాళ్ళు జీవములో కాదు, మరణములో ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు అందరం క్రైస్తవులమే. నీ కుటుంబాలలో సమాధానం ఉందా? నీవు ప్రభువుని ఆరాధన చేస్తున్నావు, బాప్టిజం తీసుకున్నావు, సంఘానికి వస్తున్నావు, నీ హృదయం నెమ్మదిగా ఉందా? ఈరోజు అన్ని విధాలుగా నువ్వు యోగ్యంగా ఉండాలని ప్రభు రాకడకు సిద్ధపడుతున్నావు. కానీ ఈ రోజున నీ కుటుంబంలో, నీ హృదయంలో, నువ్వు చేసే పనిలో నీకు జయము, సమాధానము, నెమ్మది కలుగుతుందా? అవి లేవు అనంటే నీవు జీవములో లేవు, మరణములో ఉన్నావన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ఆయన మరణమవుతున్న మన జీవితాలను ప్రేమించట ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే ఆ సిలువ శక్తి కలిగింది అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితం నీవు నేను ఇంకా తల్లి గర్భంలో పిండముగా ఉండక మునిపే, ఈ భూమికి పునాది వేయబడక మునిపే ఆయన మనస్సులో, ఆయన ప్రణాళికలో ఉన్నాము కనుక పాపములో ఉన్న మన కొరకు ఆయన మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఇంకా నీవు నేను కన్ను తెరవలే, ఇంకా నీవు నేను క్రీస్తుని నమ్ముకోలే, అయినప్పటికీ మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉచితమైన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఆయనను తెలుసుకునే భాగ్యం ఇచ్చాడు. మరి ఈ రోజున మనం విధేయత కలిగి ఉన్నామా? ఆయన రాజ్యానికి సిద్ధపడుతున్న మన జీవితంలో, ఆయన కొరకై ఎదురు చూస్తున్న మన ఆత్మీయ ప్రయాణంలో మనము తగ్గింపు కలిగి ఉన్నామా? చూడండి, పాపం అనేది శరీరముతో చేస్తే పాపమనో, లేకపోతే హత్యలు చేస్తే పాపమనో పెద్దగా మనం ఊహించుకుంటాం. బైబిల్ స్పష్టంగా సెలవిస్తున్నమాట. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం. పాపము చేసే ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ రోజున గమనించండి ప్రియ దేవుని బిడ్డారా, ఒక కుటుంబానికి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, సంఘానికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, సమాజంలో క్రైస్తవుడిగా బ్రతకటానికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు ఎప్పుడైతే నీవు మీరుతున్నావో, వాటిని పాటించుటలేదో, పాపము నీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది, అది నిన్ను పట్టుకుంటుంది. ఈ రోజున గమనించండి, దేవుడు ఒక కుటుంబాన్ని కట్టేటప్పుడు, సర్వశక్తి కలిగిన దేవుడే ఆ కుటుంబాన్ని కట్టి నిలబెట్టాలనుకున్నప్పుడు ఆజ్ఞ ఇవ్వలేదా? విధేయతగా ఉండుమన్నది ఎవరిని? ప్రేమించమన్నది ఎవరిని? పురుషుడా, నీవు నీ భార్యను ప్రేమించు. ఎలా ప్రేమించమన్నాడు? నీ సొంత శరీరం వల్లే ప్రేమించు అన్నాడు. ఈరోజు ఆ ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? స్త్రీలకు దేవుడిచ్చిన మాట ఏమిటి? ఆజ్ఞ ఏమిటి? నీ సొంత పురుషునికి అన్ని విషయాలలో నీవు లోబడి ఉండు. ఈ ఆజ్ఞలు దేవుడు మరణముతో పోల్చాడు. ఇందులో ఏది తప్పిపోయినా, ఎవరు ఏది చెయ్యకపోయినా ఆ కుటుంబం మరణం సంభవిస్తుంది. ఇప్పుడు ఆ అవిధేయతే, ఆ ఆజ్ఞ పాటించకపోవడమే ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేసేది, ఆ కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేసేది.
దేవుడు ఎక్కడి నుంచో శాపాన్ని పంపట్లేదు, లేదా దుష్టుడు ఏదో వచ్చి నీ కుటుంబంలో కార్యం చేయట్లేదు, కానీ నీకిచ్చిన ఆజ్ఞ అది నిన్ను పట్టుకుంటుందట. ఎవరు ఎలా ఉన్నామో ఆయన ఎరుగునానుంది బైబిల్లో. అంటే ఎవరెవరికి ఏ ఆజ్ఞలు ఇచ్చాడో, ఎవరెవరు ఎలా బ్రతకమని దేవుడు శాసించాడో అవన్నీ కూడా ఆయన ఎదుట ఉన్నాయట. వాటిని మీరి పాపము చేసినప్పుడు ఆ పాపము వాడిని పట్టుకుంటుంది అన్నాడు. ఈ రోజున గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, చదువులో నువ్వు ఎదగలేకపోతున్నావేమో, జ్ఞానం లేదు అనుకుంటున్నావేమో, కుటుంబం ఇంకా కట్టబడట్లేదు అని నీవుగా కృంగిపోతున్నావేమో. నేను అంటాను, ఒక్కసారి దేవుడు ఇచ్చిన ఈ శుభతరుణంలో నీ మనోనేత్రాలను వెలిగించుకోగలిగితే నీ వెనక వచ్చే శాపం ఏది లేదు. నువ్వు బెదిరించగలిగిన వాడు ఈ లోకంలో ఎవడు లేడు, కానీ నీకు హాని చెయ్యదని మాట ఇచ్చిన దేవుడు అంటాడు, ఒకవేళ నీ పాపం నిన్ను పట్టుకుంటుందేమో జాగ్రత్తగా చూసుకో. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ ఎదురుగా నిలబడ్డ ఆటంకాన్ని శాసించగలుగుతాడు, కొండను చదును భూమిగా మార్చగలుగుతాడు, నువ్వు అడిగింది తీసుకొచ్చి నీకు ఇవ్వగలుగుతాడు, నీ ఎదుట మార్గాలు సరళం చేయగలుగుతాడు. అయితే నీలో ఉన్న పాపం ఒకవేళ నువ్వు తొలగించుకోకపోతే నీకు ఆయన బహుదూరంగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున అంత సంతోషంగా వెళ్ళి ఆయన సంతృప్తి చెందేటట్లుగా ప్రాణాన్ని అర్పించడానికి కారణం ఏంటంటే, ఆ పాపం నిన్ను చంపాలి. వాస్తవానికి ఆ అవిధేయత, ఆ తిరుగుబాటు, ఆ నిర్లక్ష్యం అవి మనలో ఉంటే ఎప్పుడో మనం పతనమైపోవాలి. కానీ నా దేవుడు కల్వారి శిలువలో చూపిస్తున్నది ఏంటంటే, మన పట్ల ప్రేమను కనబరుస్తున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ ఏం చేసిందంటే నిన్ను నన్ను కాపాడటానికి త్యాగం చేసింది, ప్రాణాన్ని త్యాగం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ శాపమే ఒకవేళ మనలో ఉంటే ఆ భయంకరమైనటువంటి ఆ మరణము మనం అనుభవించవలసింది. చూడండి, పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని కూడా రాస్తూ ఆ మాట, ఒక ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు స్పష్టంగా చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీరు చనిపోయిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా, చూడండి, వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయుడైన వారిని. ఎవడాడు వాయుమండల సంబంధమైనటువంటి వాడు? అవిధేయుడైన వానిని. ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. ఇప్పుడు ప్రేరేపిస్తున్నటువంటి శక్తి అవిధేయత, దాని అధిపతి ఒకడున్నాడు. అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మీరు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును, అవిధేయుడితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు స్వభావ సిద్ధముగా కడమ వారి వలె వారి సొంత ఆలోచన ప్రకారంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుని ఉగ్రతకు మనము కూడా పాత్రులమై ఉంటిమి. అయినా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అప్పుడు మనం పాపం ఎలా చేసామట? ఎలా జరిగింది పాపము?
వాయుమండల సంబంధమైనటువంటి దేవత, అది అవిధేయుడు అని బైబిల్ సెలవిస్తుంది. వాడితో పాటు కలిసి, అవిధేయుడైన వాడితో కలిసి మన మనస్సుకు నచ్చినట్లుగా, మన హృదయానికి నచ్చినట్లుగా మనము ప్రవర్తించి దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. అప్పుడు పాత్రులమై ఉన్న మనలను ఆయన ప్రేమించి ఆ పాపము నుండి మనల్ని విడిపించి క్రీస్తుతో పాటుగా మనల్ని సమానంగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తము చేత కడగబడి సిలువను ఆశ్రయించిన మనలో ఆ శక్తి రుజువుపరచబడుతుందా, లేదా అన్యుల మాదిరిగా అంగీకరించినటువంటి వారిగా సిలువ మన జీవితానికి వెర్రితనంగా ఉందా? ఆ సిలువ నన్ను ఏం చేయలేదు, సిలువ నాలో కార్యం జరగట్లేదు, సిలువను నమ్ముకుంటే ఎలాంటి లాభం లేదు అని వెర్రి వాళ్ళు ఆలోచించినట్లుగా ఆలోచిస్తున్నావా? పౌలు గారు అంటాడు, మనకైతే ఆ సిలువ శక్తి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అవిధేయతతో వచ్చినటువంటి పాపము ఎంత భయంకరమైందంటే ఆ పాపము నుండి మనం విడిపించబడ్డాం. ఈరోజు ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏంటి? నీవు ఆ శక్తిని ప్రచురపరచాలన్నా, ఆ శక్తిని నువ్వు చూపించాలన్నా మనలో దేవుడు ఆశిస్తున్నది ఏమిటంటే విధేయత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు దేవుడు నియమించిన ఆజ్ఞ ఏదైతే ఉందో అది ఎంత కఠినమైనా, ఎంత భారమైనా, దాని కొరకు ఎంత వెల చెల్లించాల్సి వచ్చినా దాన్ని నువ్వు కాపాడుకోకపోతే అది నిన్ను పట్టుకొని మరణానికి దారితీస్తుంది. నీ భక్తి నీ చేతుల్లో ఉంది. అందుకే నువ్వు కలిగింది నువ్వు గట్టిగా పట్టుకున్నాడు ప్రభు. దాన్ని నువ్వు విడిచిపెట్టావా చనిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, ఆయన అంతగా మరణించింది ఎందుకనంటే ఆయన ఆజ్ఞ ఇచ్చాడట. ఏమని? ఇదిగో నేను నీ కొరకు ప్రాణం త్యాగం చేశాను, ఇప్పుడు నువ్వు నా కొరకు బ్రతకాలి. బ్రతకాలంటే నువ్వు ఎలా బ్రతకాలి? ఇదిగో క్రొత్త ఆజ్ఞ నేను ఒకటి ఇస్తున్నాను, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి నువ్వు ప్రేమించు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. ఒకరినొకరు ప్రేమించుకొనవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్ములను ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన ప్రాణం పెట్టి ఆయన మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము అని మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఆయన అంటాడు, నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరు అలాగునే మీ పొరుగు వాడిని ప్రేమించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు ఈ ఆజ్ఞను పాటించకపోతే మనం ఏమైపోతామట? పాపము. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాపం మనల్ని పట్టుకుంటుంది. ఆ పాపము జీవ గ్రంథములో నుండి మన పేరు తుడిచివేయబడుతుంది. ఒకవేళ ఆ ఆజ్ఞను మనం పాటించకపోతే, ఆ ఆజ్ఞానుసారంగా మనం నడవకపోతే, ఈ ఆజ్ఞ ఎవరిచ్చారంటే నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య చెప్తున్నాడు, నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఇప్పుడు యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఆయనకి ఎందుకు శ్రమలు వచ్చాయి? ఎందుకని ఆయన హింసించబడ్డాడు? ఎవరు హింసించారు? అపవాదైన సాతాను. ఎందుకనంటే ఆ పాపము నుండి విడుదల పొందాలంటే ఆయన మరణము చెందాలి.
ఆ పాపము నుంచి విడిపించబడకుండా ఉండటానికి, ఆ పాపానికి యజమానుడైనటువంటి వాడు, ఆ పాపానికి జనకుడైనటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని శ్రమ పెట్టాడు. ఇప్పుడు అదే జనకుడు, అదే లోకస్తుడు, అదే అవిధేయుడు ఇప్పుడు మనము మన సహోదరులను ప్రేమిస్తున్నప్పుడు, సహోదరులు అంటే ఎవరు? మనం పాపములో ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు పాపములో ఉన్నవాడు, శాపములో ఉన్నవాడిని మనం ప్రేమిస్తున్నప్పుడు మనకేం కలుగుతుందంటే శ్రమలు. అపవాది ఊరుకోడు, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. యేసయ్యని ఎలాగైతే చిత్రహింస చేశారో, యేసయ్యని ఎలాగైతే మాటలు అన్నారో, యేసయ్య మీద ఎలాగైతే ఉమ్మి వేశారో, అలాంటి అనుభవాలు మన జీవితంలో కలుగుతాయి. ఎప్పుడది? నీవు యేసయ్య మాదిరిగా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నప్పుడు. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలారా, శ్రమలు ఎలా వస్తాయి? నేనేమన్నా తప్పు చేశానా? నేనేమన్నా పాపం చేశానా? నేనేమన్నా అవిధేయతగా ప్రవర్తించానా అని మనం అనుకుంటూ ఉంటాం. క్రీస్తు వలె నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు అవిధేయుడివి. ఆ అవిధేయత నిన్ను పట్టుకుంటుంది, ఆ అవిధేయత నిన్ను కలవరపెడుతుంది, ఆ అవిధేయత నిన్ను పాతాళానికి నడిపిస్తుంది. ఇప్పుడు పాపములో ఉన్నవాడిని ప్రేమించేటప్పుడు అపవాది నిన్ను ఊరుకోడు, నీ మీద నిందలు మోపుతూ ఉంటాడు, నీ మీద అనేకమైన నిందలు మోపుతాడు, అవమానాలు తీసుకొచ్చి పెడతాడు. అప్పుడు ప్రభు అంటాడు, అవన్నీ నువ్వు భరిస్తూ నీవు అతడిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పేతురు గారు ఒక మంచి మాట అంటాడు. 1 పేతురు పుస్తకం 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు, క్రైస్తవుడు అని పిలువబడుతున్నందుకు, క్రీస్తుని నమ్ముకున్నందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటా క్రైస్తవుడని పిలవగానే సన్మానిస్తారు, క్రైస్తవుడని పిలవగానే కుర్చేసి కూర్చోబెడతారు, క్రైస్తవుడని పిలవగానే అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయి అని ఆశపడుతూ ఉంటాం. బైబిల్ సెలవిస్తున్న మాట, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తుంటే నీకు నిందలు వస్తాయి. ఎందుకని? పొరుగువాడెవరు? అవిధేయుడు. పొరుగువాడెవడు? నీ మీద కాలు రువ్వేవాడు. పొరుగువాడెవడు? నిన్ను హేళన చేసేవాడు. అతడినట నువ్వు క్రీస్తు ప్రేమిస్తున్నట్లుగా ప్రేమించేటప్పుడు నీకు వస్తున్న నిందలను బట్టి, అవమానాలను బట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరచాలట. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చదువునన్నమాట. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల వారు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాల. క్రైస్తవుడని పిలువబడ్డందుకట బాధ అనుభవించాలట. అసలు ఈ మాటలు ఎవరైనా అంగీకరిస్తారా? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అంత్య దినములలో దుర్బోధలు వస్తాయి. ఏమైనా ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, నీ కుటుంబం విశాలపరచబడుతుంది, నీ బిడ్డలకి ఒక గొప్ప ఉద్యోగం వస్తుంది, ఇలాంటి మాటలకి దురద చెవులు గలవారు వెళ్తున్నారు. యేసు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, క్రైస్తవుడు అని పిలువబడితే సిగ్గుపడకు, ఆ నిందను భరించాలి అంటాడు. ఈరోజు క్రైస్తవుడు అని చెప్తే బయట వాళ్ళు మన దేవుడు రారాజు, ఆకాశానికి భూమికి దేవుడు, అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం బికారిలాగా ఉండటం ఏమిటి? బిచ్చగాడిలాగా ఉండటం ఏమిటి? ఏవీ లేనోళ్ళలాగా ఉండటం ఏమిటి? మనం అన్నీ అలంకరించుకోవాలి, అన్నీ అనుభవించాలి, అంతా కలిగి ఉండాలి, రాజులాగా ఈ లోకంలో బ్రతకాలి, అంబానీలాగా,
అని అనుకుంటున్నారు క్రైస్తవ ప్రపంచం. బైబిల్ సెలవిస్తుంది, నువ్వు ఆ పేరు కలిగినందుకు నీకు నిందలు వస్తాయి. అది దాని ద్వారట దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ ఇరుకులో నడుస్తున్న కుటుంబాలు ఎంత ధన్యత అండి, ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెనకరం, ఎంత గొప్ప ఆజ్ఞల మార్గంలో మనం నడుస్తున్నాం. ఏ పునాది మీద కట్టబడ్డామో కుడి ఎడమలకు తొలగకుండా. ఈరోజు నేను అంటాను, ఆ మార్గంలో నడవకపోతే అది మరణం. ప్రియ దేవుని బిడ్డారా, జీవం పోయే మార్గం అది ఇరుకు, అది అందరూ కనుగొనలేరు అని బైబిల్ సెలవిస్తుంది. అది సంకుచితమై ఉన్నది, అందులో ప్రవేశించువారు కొద్దిమంది అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉన్నతమైన అనుభవం కలిగిన వారు మాత్రమే దాన్ని నిండు హృదయంతో స్వీకరించగలుగుతారు. ఎందుకంటే క్రీస్తు వాళ్ళ కళ్ళెదుట ఆయన చిత్రవద అనుభవించినట్లుగా, అవమానం భరిస్తున్నట్లుగా, ఈడ్చుకొని వెళుతున్నట్లుగా కనిపిస్తున్నప్పుడు, అది నా పాపమే అన్నప్పుడు ఆ వ్యక్తి తగ్గించుకుంటాడు. అది నా కొరకే అనుకున్నప్పుడు అతడు ఎంతటికైనా దిగజారిపోతాడు. అది నాకు కాదులే వేరే వాళ్ళకు అనుకున్నప్పుడు అతడి లోకంలో వెర్రి వాళ్ళలాగా బ్రతుకుతాడు. ప్రియమైన వారలారా, ఆయన మరణము నుండి జీవములోనికి మనల్ని నడిపించాడు. ఆ జీవాన్ని గురించి ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, వెలుగు ఉండగానే ఆ వెలుగులో కనిపించే ఆశ్చర్యకరమైన వెలుగు, ఆ వెలుగే నా ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన అన్న మాట ఏమిటంటే, నేను మార్గమై ఉన్నాను, వెలుగులో నీకు మార్గం కనిపిస్తుంది, కానీ ఆ మార్గములో ఆశ్చర్యకరమైన మార్గమే నా ప్రభు అయిన యేసు క్రీస్తు స్థాపించిన మార్గం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి మరణము నుంచి విడిపించిన దేవుని సన్నిధిలో మనం ఈ రోజున ఎలా బ్రతుకుతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్త మరణానికి, నష్టానికి, అల్లరికి, అనారోగ్యానికి, ఆర్థికానికి ప్రధానమైన కారణం అవిధేయత. అవిధేయత, లోబడకపోవడం. కనుక సంగమా, ఆయనట 30 సంవత్సరాలు వచ్చేంత వరకు తల్లిదండ్రుల దగ్గర యేసు ప్రభు లోబడ్డాడట. ఆయన లోబడ్డాడు. తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఆ పనిలో అతడు తోడుగా ఉండేవాడట. యెరూషలేములో ఎలాంటి పరిస్థితి అంటే, పనిముట్ల శబ్దము యెరూషలేములో వినపడకూడదు. వీళ్ళు పని చేసేవాళ్ళు, కార్పెంటర్ పని చేసేవాళ్ళు. ఆ సుత్య పని, మేకు శబ్దం అవి వినపడకుండా ఉండటానికి వాళ్ళని ఊరు గవిని వెలుపలకేసి ఒక చిన్న గుడారంలో ఉంచేవాళ్ళట. ఆ చిన్న గుడారంలో ఆ శబ్దము ఊళ్ళోకి వినపడకుండా, అంతటి ఇరుకులో యేసు ప్రభు ఉండి తల్లిదండ్రులకు సహాయం చేస్తూ, తల్లిదండ్రులు చెప్పిన పని చేస్తూ, తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. అంతటి విధేయుడి రక్తంతో కడగబడ్డ మన జీవితం ఈరోజు ఎలా ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తములో స్వస్థత, ఆయన రక్తములో విడుదల, ఆయన రక్తములో శాపము ఆశీర్వాదకరంగా మార్చబడింది, ఆయన రక్తములో జయము, ఆయన రక్తములో సమాధానం ఉందని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు ఆ రక్తము చేత కడగబడిన మన జీవితంలో ఇవి ఏలుబడి అవుతున్నాయా లేదా? ఒకవేళ ఏలుబడి అవ్వట్లేదనంటే నువ్వెక్కడో ఆజ్ఞం తప్పిపోయావు. ఈ రోజున ప్రధాన అంశం ఒకటే, నువ్వు తిరిగి మరలా ఆ ఆజ్ఞల్లో కట్టబడగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే పేతురు 1వ అధ్యాయము, 1 పేతురు 4వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. శ్రమపడిను గనుక, క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము మీదట మనుష్యాశలను అనుసరించి నడుచుకొనుట. చూడండి, ఇక మీదట మనుష్య ఆశలలో నెరవేర్పు జరగకుండా
దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు కూడా మీరు పరిగెత్తుకుపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్ములను దూషించుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనకు శోధన సమస్య ఎవరితో వస్తుందో అక్కడ స్పష్టంగా పేతురు గారు రాస్తున్నాడు. ఆయన అంటాడు, నీవు ఆయన నామము ధరించినందుకు నీకు నింద కలిగినప్పుడు అది దేవునికి మహిమ అన్నాడు. ఆ నిందలు ఎలా వస్తాయంటే, నీవు ఒకప్పుడు శరీరంతో బ్రతికావు, శరీరాశలు నెరవేర్చుకున్నావు, శరీర కోరికలు తీర్చుకున్నావు, మనసు చెప్పినట్లుగా హృదయం ప్రేరేపించినట్లుగా నువ్వు ప్రవర్తించావు. దాని వలన నీకు నష్టం కలిగింది. అయితే నీవు ప్రభు రక్తం చేత కడగబడి నీతిమంతుడిగా మార్చబడ్డావు. గతించిన కాలం చాలు. అప్పుడు పోకిరి వేషాలు వేసావు, తాగుబోతుల విందుల్లో తిరిగావు, అనేకులు లోకస్తులాగా ప్రవర్తించావు. ఇప్పుడు వారితో నువ్వు సహవాసం చెయ్యట్లేదు కాబట్టి వారి ద్వారా నీవు దూషించబడుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరండి ఒక కుటుంబంలో ఒకళ్ళు అంగీకరించబడితే ఒకళ్ళు ఇంకా అంగీకరించబడరు. ఒక కుటుంబంలో ఒక ఇద్దరు అంగీకరించబడితే దేవునికి మిగతా వాళ్ళు అంగీకరించబడరు. వాళ్ళు అవిధేయతగా ప్రవర్తిస్తూ ఉంటారు, రక్త సంబంధికులు అవిధేయతగా ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళ ద్వారా మనకు ఎదురవుతున్న ఆ శోధననట మనము ఇక మీదట మనుష్య ఆలోచన చొప్పున నడవక క్రీస్తు శరీరధారి అయి ఉండి వాటిని ఎలాగైతే జయించాడో అలాగున మీరు జయించండి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అవిధేయతగా ప్రవర్తిస్తున్న వారిని దేవుడు ఏమంటాడంటే, నేను మిమ్ములను ప్రేమించినట్లుగా వారిని ప్రేమించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వాళ్ళు పాపములో ఉన్నారు, అవిధేయతలో ఉన్నారు, నీ మీద తిరుగుబాటు చేస్తారు, నీకు లోబడరు, నీ మాటలు వెక్కిరిస్తారు, నిన్ను దూషిస్తారు, నీ భక్తిని హేళన చేస్తారు. ఇప్పుడు నా ప్రభు అంటారు, వారి నిమిత్తము అపవాది నిన్ను భయంకరమైనటువంటి శోధనకు తీసుకొస్తాడు, నిన్ను పుట్టం వేస్తాడు. అయితే నువ్వు వారిని ప్రేమిస్తూనే ఉండు. ఎందుకన్నాడు ఆ మాట? దేవునికి మహిమ కలుగుతుందట, వారికి విడుదల కలుగుతుందట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ మాట కూడా అక్కడ రాస్తాడు. అదే పేతురు 4వ అధ్యాయము 12 నుండి 13 వరకు. మిమ్ములను శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా. ఎంతమందికి మాటలు అర్థమవుతున్నాయి నాకు తెలియదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ కలుగుతున్నప్పుడు దుఃఖపడకంటాడు. వాళ్ళతో నీకు మాటలు పడుతున్నప్పుడు నువ్వు సనగకు అంటాడు. అక్కడ ఏమంటున్నాడు? అలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడట నువ్వు సంతోషపడు, ఆనందిస్తూ గంతులు వేయి. ఎందుకనంటే ఆయన నీ కొరకు విడిచి వెళ్ళిన అడుగు చాడల్లో నువ్వు నడుస్తున్నావు కనుక ఆయనకు మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను వాడుకో, నాలో నువ్వు మహిమపరచబడయ్యా,
నా ద్వారా నువ్వు గణపరచబడాలి ప్రభువా, నా ద్వారా నువ్వు హెచ్చించబడాలి ప్రభువా, నన్ను బట్టి నీకు మంచి పేరే రావాలి కానీ నువ్వు కృంగిపోవద్దయ్యా అని ఇలాంటి ప్రార్థనలు ఎన్నో చేస్తుంటాం. నా ప్రభు చెప్పగే చెప్తున్న మాట అక్కడ, నా నామం పెట్టబడ్డావు, నువ్వు క్రైస్తవుడు అయితే, క్రీస్తును కలిగిన వాడవైతే ఆయన అంటాడు, నీకు వస్తున్నటువంటి ప్రతి అగ్ని వంటి శ్రమలట. మరొకసారి చదువుతారక్క మాట. మిమ్మును శోధించుటకు, నిన్ను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి, వట్టి శ్రమలు కావండి, అవి మహాశ్రమలను గూర్చి ఏదో ఒక వింత సంభవించినట్లు, నీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం. చాలండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మహాశ్రమలట. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ అవిధేయత నిన్ను మరణమునకు తీసుకుపోక మునిపే, నీ అవిధేయత ద్వారా పరలోకములో నీ సింహాసనాన్ని స్థిరపరచాలని ప్రభు గ్రంథములో రాసి ఉన్న పేరు తుడిచిపెట్టబడక మునిపే నువ్వు ఆజ్ఞానుసారంగా నడుచుకోవటానికి నీ మనస్సును కట్టుకోగలిగితే నా ప్రభు అంటాడు, నీ ద్వారా నేను మహిమపరచబడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత ఆత్మీయ అనుభవంలో మనం ఎదిగినా, ఎంత ఆర్థికంగా దేవుడు మనల్ని వర్ధిల్ల చేసినా, నువ్వు ఆజ్ఞ అతిక్రమిస్తే మరణానికి దారితీస్తుంది. ఎవరైనా కానివ్వండి, ఆ ఆజ్ఞను మనం పాటించాలంతే. ఆయన అంటాడు, నేను మీకు కొత్త నిబంధన సంఘముగా మీ పాపములను క్షమించి మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసిన నేను మీకు కొత్త ఆజ్ఞిస్తున్నాను. నా వంటి వారిగా మీరు మారుటకు, నేనుండు స్థలములో మీరు నివాసము చేయుటకు, నాతో పాటు యుగ యుగములు ఏలుబడి చేయుటకు నేను మిమ్మలను ప్రేమించినట్లుగా మీ పొరుగువాడిని మీరు ప్రేమించండి. ఎంతమంది స్వీకరించగలుగుతాం ఈ మాట? ఎంతమంది అంగీకరించగలుగుతాం? పగలు సాధించటానికి ఒక్కొక్కళ్ళం ఉర్రుతలుగుతున్న దినాల్లో ఉన్నాం మనం. సాధించటానికి, శపించటానికి, పగ తీర్చుకోవటానికి, అంతు తేల్చటానికి, మనమేమిటో నిరూపించుకోవటానికి ఉర్రుతలుగుతున్న దినాలు ఇవి. నా ప్రభు అంటాడు, మీరు అలాంటి వారు కాదు, మీరైతే నేను ప్రేమించినట్లుగా మీరు ప్రేమించండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, ఆయన రాకడలో ఎత్తబడాలంటే, ఆయన ఎదుట నిలబడాలంటే ఒకే ఒక్క మార్గం. ఆయన దీనుడై ఈ లోకానికి దిగివచ్చి ఆజ్ఞలు నెరవేర్చాడు. ఆ దీనత్వాన్ని మనం ధరించి ఆయన ఆజ్ఞలను మనం నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు మన స్నేహాలు, మన ప్రేమలు ఎలా ఉంటాయంటే, మనకు అనుకూలమైన వారే, మన మాట వినేవారే, మన స్తోమతకు తగిన వారే, మన ఆస్తికి తగినటువంటి వారితోనే మన స్నేహాలు చేస్తూ ఉంటాం. దేవుడు అంటాడు, నీ పొరుగువాడంటే అవిధేయుడు. నీ కుటుంబీకులు అవిధేయులు ఉంటారు, నీ రక్త సంబంధికులు అవిధేయులు ఉంటారు, నీ పొరుగువారు అవిధేయులు ఉంటారు. వారిని నువ్వు ప్రేమించాలి, నేను నిన్ను ప్రేమించినట్లుగా. సంగమా, ఈ మాటలు కానీ నువ్వు హృదయంలో చేర్చుకోగలిగితే ఇంకా ఎన్నటెన్నటికీ కూడా నువ్వు వెనుతట్టుకు తిరిగి చూడకుండా ఆయన కొరకు ఎదురు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నీవు పాపములో ఇంకా నీవు దూరముగా ఉన్నప్పుడే, పాపములో ఉన్నప్పుడే నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమ కల్వరిలో, సిలువలో చూపిస్తున్న శక్తి అదే. ఈ రోజున సిలువను ఎత్తుకోమన్నాడు. ఎవడైనా ఈ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించినట్లయితే వాడు నా శిష్యుడు. ఇప్పుడు ఏ సిలువను ఎత్తుకుంటున్నాను? సుఖభోగాలు అనుభవించడానికి ఆ సిలువను ఎత్తుకునేదే. ఏ కీడు, ఏ అపాయం నా దగ్గరికి రావద్దు ప్రభువా, ఈ సిలువే నాకు ఆశ్రయమనా? నా ప్రభు అంటాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లయితే ఆ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. వాడు నా విశ్వాసి, నా శిష్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొద్ది మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. లోబడండి. దేవుడు చెప్పేది ఎవరికి? నీ కుటుంబీకులకే కదా.
ప్రేమించండి, ఆజ్ఞను మీరకండి. తల్లిదండ్రులను గౌరవించమని బిడ్డలకు దేవుడు ఆజ్ఞించాడు. ఎవడైనా తల్లిని కొట్టినా, తండ్రిని తిట్టినా, వాళ్ళని నిర్లక్ష్యపరిచినా, వారిని గమనించుకోకపోయినా, వారిని దూషించినా వాడు శాపగ్రస్తుడని బైబిల్ సెలవిస్తుంది. వాళ్ళను చూడకపోయినా, వాళ్లకు విలువ ఇవ్వకపోయినా వాడు శాపగ్రస్తుడట. శాపగ్రస్తుడు. వాడు ఎంత ప్రార్థన చేస్తేంది, ఎన్ని కూటాలు పెట్టుకుంటేంది, ఎంత సహవాసంలో నిలబడి ఉంటేమిటి, ఎక్కడి నుంచి రావాలో దీవెనలు దేవుడు అక్కడ ఇచ్చాడు. అది పాటించకుండా నువ్వు దేనికో పరిగెత్తితే కార్యం జరగదు. ప్రియవన బిడ్డలారా, తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను గమనించుకోండి. వారిని దూషించినా, నిర్లక్ష్యపరిచినా, వాళ్ళను కొట్టినా వాడికి శాపం వస్తుందని ఉంది బైబిల్. ఇది ఆజ్ఞ. దీవెన పోగొట్టుకోకు. వారు నీకు జన్మనిచ్చిన వారు. ఆ రూపం ఎవరిది? దేవునిది. అంటే నిన్ను దేవునికి ఒక విలువైన పాత్రగా ఉంచడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. యేసు ప్రభు జన్మించడానికి ఎలాగైతే మరియను కోరుకున్నాడో, ఆ మరియని ఎంత గణపరిచాడో, ఆ మరియకి ఎంత విలువిచ్చాడో, ఆ మరియ పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, మనం మన తల్లిదండ్రుల పట్ల మనం అలా శ్రద్ధ కలిగి ఉండాలి. అది దేవుని ఆజ్ఞ. వృద్ధాప్యం వచ్చిందా వాళ్ళని వదిలిపెడతాం, కాస్త మనకు రెక్కలు వచ్చాయా వాళ్ళని నిర్లక్ష్యపరుస్తాం. ఆ శాపము రాకమునిపే వారిని మనం కాపాడుకుందాం. అలాగే యవ్వన బిడ్డలకు కూడా దేవుడు ఆజ్ఞించాడు. యవ్వనుడా, నీవు దేనిని బట్టి నువ్వు సరిచేయబడతావు? దేవుని వాక్యమును నువ్వు జాగ్రత్తగా చూచుకోవడం చేతనే కదా. ఈ రోజున తప్పటడుగులు వేస్తూ, తప్పుడు స్నేహాలు చేస్తూ, తప్పుడు సంబంధాలు కలిగి ఉంటూ, వాక్యాన్ని పరిశోధించకుండా, వాక్యాన్ని విని దాన్ని పెడచెవిన పెడితే నీ బ్రతికెలా బాగుపడుతుంది? అది ఆజ్ఞ కాదా? వాక్యం చూసినప్పుడు ఆ వాక్యం ఎలా నడిచింది, ఆ వాక్యం ఎలా తగ్గించుకుంది, ఆ వాక్యం ఎలా విధేయత కనబరిచింది, ఆ వాక్యం ఎలా అనేకులకు ఆశ్రయంగా ఉందో, నిన్న అలా ఉండమని కాదా, ఒక యవ్వన దశ దాకా నేను కాపాడుతూ దేవుడు తీసుకొచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆజ్ఞలు ఎవడైతే మీరుతాడో దాని ద్వారా పట్టబడతాడు. ఆ శాపాలన్నీ తొలగించడానికి నా దేవుడు బలి అయ్యాడు. ఆ విలువైన రక్తము చేత కడగబడ్డ మన జీవితంలో అవే విలువలు మనలో ఉండాలి. ఒకవేళ ఈనాటి వరకు నువ్వు ఆ విలువను గమనించలేదేమో, ఈనాటి వరకు ఆ విధేయతను నీవు అంగీకరించుకుని ఇష్టానుసారంగా ప్రవర్తించవేమో, నా దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. నీవు మరలా విధేయత కలిగి, ఇదిగో యవ్వనుడు అయితే నీవు వాక్యము చేత నువ్వు సరిచేయబడుతూ, అదే తల్లిదండ్రులను గౌరవిస్తూ, భార్య భర్తకు లోబడుతూ, భర్త భార్యను ప్రేమిస్తూ, ఇదిగో కుటుంబం అంతా కూడా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్న ఆ వాగ్దానంలో మనం నిలిచి ఉన్నట్లయితే నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన రాజ్య వారసులుగా మార్చబడతాం. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన మహిమగల రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.